నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి సంవత్సరం పూర్తయిపోయింది. ఇచ్చిన హామీలను పూర్తి చేయలేదని వైసీపీ విమర్శిస్తున్నప్పటికీ కూటమి సర్కార్ ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్లడాన్ని ప్రజలు గమనిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంతవరకు ఎలా ఉన్నా రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు కొన్ని వివాదాలకు తెరలేపింది. రాజధాని నిర్మాణం కోసం గతంలో రైతుల నుండి 30,000 ఎకరాలకు పైబడి ల్యాండ్ పూలింగ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు మరో 44,000 ఎకరాలు భూములను రైతుల నుండి తీసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్న వేళ ప్రభుత్వంలో భాగంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని మరొకసారి పునరాలోచించాలని, ఇప్పటికిప్పుడు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడం కరెక్ట్ కాదనే సంకేతాన్ని బాబుకు తెలిపినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక క్యాబినెట్లో ఈ విషయం గురించి జనసేన నేత నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆయన చెప్పడం జరిగిందన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. దీనికి చంద్రబాబు కూడా పాజిటివ్గా స్పందించారట. ఈ రకంగా రాజధాని విషయంలో దూకుడు మీద ఉన్న బాబుకు పవన్ కళ్యాణ్ బ్రేకులు వేశారని వార్తలు వైరల్గా మారుతున్నాయి. అసలు అమరావతి రైతుల విషయంలో కూటమి సర్కార్ ఏం చేయబోతుంది? ఏం చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది? ఏం చేస్తే రాజధాని అభివృద్ధి చెందుతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు అమరావతి బహుజన జేఏసీ నేత చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా వేల్పూరి శ్రీనివాస్ గారు కూడా మనతో రాజకీయ విశ్లేషకులు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం, వైసీపీ నేత. నమస్తే సార్ మోహన్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న బాలకోటయ్య గారికి, చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ. మోహన్ రెడ్డి గారు, ఏదైతే అమరావతి రైతులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ గతంలో చేశారు, అయితే ఇప్పుడు 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకుందామని ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. దీనిలో ఒక 50% మంది రైతుల దగ్గర నుంచి మాత్రమే తీసుకున్నారు. కాబట్టి ఇంకా ఇప్పటికిప్పుడు ఇది ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ చెప్పారని కొంతమంది చెప్తున్నారు. దీనికి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఏ రకంగా చూస్తారు అసలు మీరు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముందు తీసుకోవడమే తప్పు. ఇప్పుడే దాదాపు 33,000 ప్రజలది తీసుకోవడం జరిగింది, రైతులది. ఆ తర్వాత 15,000 ఎకరాలు అక్కడ గవర్నమెంట్ స్థలాలంటే దాన్ని తీసుకోవడం జరిగింది. అన్ని కలిపితే 50,000 దాదాపు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 45,000-50,000 తీసుకుంటున్నారంటే దాదాపు 1,00,000 ఎకరాలు రాష్ట్రంలో రాజధాని కోసం 1,00,000 ఎకరాలు కట్టించినటువంటి భారతదేశంలో ఏ దేశం లేదు, రాష్ట్రం కాదు, ఏ దేశంలో కూడా లేదు ఇండియాలో. అలాంటిది నీకు ఆంధ్రప్రదేశ్ లో మరి ఏం రాజధాని కట్టించారో, ఏం రాజధాని కట్టించారో, ఎప్పుడు రాజధాని కట్టించారో, ఎన్ని రోజులు కట్టించారో తెలియదు. కానీ ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకుని రాజధాని బిజినెస్ ఒక సంస్థగా వాడుకొని దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అదే బాగుపడేటువంటి చేయాలి, కానీ బాగలేని దానికి ఎందుకు చేయాలి? దాన్ని అనవసరంగా డ్యామేజ్ చేసి రైతులకు ఇబ్బందులు పెట్టి ఆ రైతుల ద్వారా బలవంతంగా లాక్కొని రైతులను మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళని ఏమన్నా తిరుగుబాటు చేసి కేసులు పెట్టించి ఆ కేసుల ద్వారా వాళ్ళని జైల్లో పెట్టించి రకరకాలుగా ఇబ్బందులు చేసే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నారు తప్ప అక్కడ కరెక్ట్ గా చేయాలనే ఉద్దేశం లేదు. కాబట్టి ఆల్రెడీ చాలా మంది వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు రాజధాని కట్టించాలనే ఉద్దేశం ఉంటే రాజధాని కోసం 33,000 ఎకరాలు అక్కడ తీసుకున్నారు ఆల్రెడీ. దాంతో ఏదైతే పూర్తి చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఏదైనా అవసరం ఉంటే మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకొక పాయింట్, ఏదైతే రైతుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ప్రభుత్వం మారిన తర్వాతే కదా అసలు ప్రాబ్లం అయింది. గత ప్రభుత్వం మీదే కదా అమరావతి రైతులు ఎక్కువగా ఉద్యమం చేసింది. అసలు అమరావతి అక్కడ ఆగిపోవడానికి కారణం వైసీపీ కాదంటారా? అభివృద్ధి ఆగిపోవడానికి కారణం వాళ్ళు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినారు, 5 సంవత్సరాలు స్టార్ట్ చేసినారు. ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారితోనే శంకుస్థాపన చేయించినారు. అప్పటి నుండి 5 ఏళ్ల వరకు తాత్కాలిక బిల్డింగ్లు కట్టించినారు, కానీ పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి కూడా కట్టించిన పాపన పోలేదు. దాదాపు 5,000 కోట్ల రూపాయలు మట్టిలో పెట్టినట్టు ఆడ పోసి పారేసి ఇప్పుడు మళ్ళీ మేము కొత్త రాజధాని కడతాం, కొత్త బిల్డింగ్లు కడతామనే ఉద్యోగం వాళ్ళు ముందుకు పోతున్నారు. ఈ విధంగా పోవడం వల్ల అనవసరంగా మన డబ్బులన్నీ వేస్ట్ చేయడమే కాకుండా రాజధాని అనేది దాని గుణాలే లేకుండా పోతుంది కదా. రోజు వీళ్ళే శాశ్వతంగా ఒక అధికారంలో ఉంటారు కదా. వీళ్ళు సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు ఈ రోజు గుణాలు వేస్తున్నారు, కంపెనీలు కొట్టిస్తున్నారు. అవి ఎగాసగబడే లోపల మళ్ళీ వర్షాలు ఎక్కువ వచ్చింది, ఎక్కువ అయితే ఆ నీళ్లు తోడుకోవడానికి మళ్ళీ సంవత్సరం బట్టి ఆ సంవత్సరం తర్వాత
మళ్ళీ ఇంకో సంవత్సరానికి మళ్ళీ మొదలు పెట్టేదానికి స్టార్ట్ చేస్తే ఆ తర్వాత ఇట్లా సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప డబ్బులు అయిపోతాయి తప్ప రాజధాని పూర్తి కాదు. మోహన్ రెడ్డి గారు ఒకటి క్లారిటీగా చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఒకటి క్లారిటీగా చెప్పండి. గతంలో 33,000 ఎకరాలు తీసుకున్న మాట వాస్తవం. దానిలోని కొంతమందికి ఇప్పటి వరకు కూడా ప్లాట్లు చూపించలేదు. కాబట్టి దీన్ని ఇప్పుడే కాదు అని చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళల్లో వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడుకుని దాన్ని ముందుకెళ్తున్న ఆపే ప్రక్రియ అయితే జరిగింది. అయితే వైసీపీ సర్కార్ మీరన్నట్టుగా మళ్ళీ 5 ఏళ్ల పాటు మీరు వస్తే మరి అమరావతి రాజధాని ఉంచుతారా? మళ్ళీ 3 రాజధాని మాటలు ఉంటుందా? మేము ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని తీసేస్తామని ఎక్కడా చెప్పలే. ఈ రోజు ఆయన కూడా చెప్పేది అదే. ఎవరు చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో న్యాయ రాజధాని అంటే మేము న్యాయ రాజధాని అంటున్నాం, ఆయన హైకోర్టు బెంచ్ ఇచ్చామంటున్నారు. అక్కడ ఆర్థిక రాజధాని మేము అంటున్నాము, ఆయన దాన్ని విశాఖపట్నం అదే చేస్తామంటున్నారు. ఆయన భాష వేరుంది, మా భాష వేరుంది. ఆ భాష వేరు కాబట్టి ఇస్తున్నాం. మేము అక్కడ తీసేస్తాం రాజధాని ఉండదని ఎక్కడ చెప్పలేదు కదా. వీళ్ళు అవసరం కాబట్టి వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. వీళ్ళు ప్రచారం చేసుకొని వీళ్ళు బొప్పం కలుపుకొని అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేసుకుని ఏదో మరి ఎందుకు మీరు గత ప్రభుత్వం ఇచ్చిన రైతులు ఇచ్చిన భూములు వాళ్ళకి వేరే ప్లాట్లు గత ప్రభుత్వం ఎందుకు చూపించలేకపోయింది? ఎందుకు రైతులకు న్యాయం చేయలేకపోయింది మీ ప్రభుత్వం? వీళ్ళు చూపింటే మేమే వద్దాం లేదు కదా. వాళ్ళు చూపి వాళ్ళకి చేసి వాళ్ళు లేరు కదా ప్రభుత్వంలో, మీరున్నారు కదా సార్. లాభం జరిగేట్టుగా చేసింటే మేము వద్దాం లేదు కదా. చేయలేకపోయినారు కదా. చేయలేదు కాబట్టి జరిగేది కాదు పోయేది కాదు అనే ఉద్దేశంలో భాగమే కదా. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పినారు. 1,00,000 కోట్ల రూపాయల నుంచి మనం పెట్టే శక్తి మన దగ్గర లేనప్పుడు మనం అనవసరంగా అప్పులు తీసుకొచ్చి పెట్టి అప్పులు తీర్చాలంటే మనము మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు జీవితాలు నాశనం అయిపోతానే ఉద్దేశంలో భాగమే కదా ఇదంతా జరుగుతుందండి. కాబట్టి అక్కడ మనం ఒకేసారి రాజధాని పూర్తి చేయాలంటే అంత కష్టంతో కూడుకున్న పని కాబట్టి క్రమేణా 1/1 పూర్తి అవుతుందనే ఉద్దేశంలో భాగంగా కూడా జరుగుతుంది కదా. దాన్ని ఆ విధంగా తీసుకోకుండా ఈ విధంగా తీసుకోవడం అంటే కదా మనం ఇట్లా ఇబ్బంది పడతాం. ఇదే కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోరు కానీ క్వశ్చన్ చేయకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ అసలు మనగడే ఉండదు. దాన్ని క్వశ్చన్ చేయకపోతే రోజు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ నియోజకవర్గంలో ఏమైనా ఏ గ్రామంలో ఏమైనా ఆ గ్రామంలో ఉన్నటువంటి జనసేన క్యాండిడేట్ కించెత్ ఒక రేషన్ కార్డు ఇచ్చే శక్తి కూడా లేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా జనసేన స్వీప్ 0 అయ్యే పరిస్థితికి కల్పించుకోకుండా ఉండాలంటే ఇప్పటి నుండి ఆయన పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలని ఈ రోజు మధ్యాహ్నం వార్తలో నేను కూడా చూస్తాను. పార్టీ మీద దృష్టి పెడుతున్నారు. ఇంతవరకు పాలన మీద పక్కన పెట్టేసి ఇప్పుడు పార్టీ మీద పెట్టాలనుకున్నాడు, పార్టీని డెవలప్ చేయాలనుకుంటున్నాడు అని చెప్తున్నారు. మరి పార్టీని డెవలప్ చేయాలనుకుంటే మీరు కావాల్సినటువంటి వ్యక్తులు, మీతో పనిచేసినటువంటి వ్యక్తులు, మీ కుటుంబంతో నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు దాదాపు 10-15 సంవత్సరాలుగా మీ కుటుంబాన్ని నమ్ముకొని, మీ పార్టీని నమ్ముకొని, మీ అన్న పార్టీని నమ్ముకొని మీతో తిరిగినటువంటి వ్యక్తులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో కూడా మీరు ఏమి ఉరకబెట్టని పరిస్థితి తెచ్చే వాళ్ళు. మోహన్ రెడ్డి గారు మీరు రాజశేఖర రెడ్డి గారితో నుంచి మీరు వైసీపీలో ట్రావెల్ అవుతున్నారు, చాలా సీనియర్ మీరు. అయితే మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీ పార్టీలో మీరు చూసుకోకుండా పక్క పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎందుకు ఇలా వైసీపీ నేతలందరూ ఇలా మారిపోయారంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఏమని అడిగినారు? పవన్ కళ్యాణ్ గారు రాజధాని భూములకు వ్యతిరేకంగా చేసినారంట, వ్యతిరేకంగా మాట్లాడినారంట అనుకుంటున్నారు. ఒకేలా నిజమో అబద్ధమో పక్కన పెడదాం. అనుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు అనుకోకపోతే ఇదే భాషలో వాళ్ళు అదే కంటిన్యూ చేస్తే ఇక్కడ నియోజకవర్గంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో జనసేన వాళ్ళని తరిమి కొట్టిన సందర్భాలు ఉన్నాయి, వీడియోలో క్లిప్పింగ్లు కూడా ఉన్నాయి. ఈ విధంగా పోతుండడం వల్ల జనంలో ఏమో అభద్రతా భావం వచ్చిందంటే 15 సంవత్సరాలు మనం తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయాలన్నా మనకు ఇంకా పట్టించుకునే పరిస్థితి ఉండదా? ఆ 15 సంవత్సరాలు పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ 15 సంవత్సరాలు కంటిన్యూ అవుదామంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ గ్రామ స్థాయిలో మాకు ఏమాత్రం పని జరగలేదు. మేము వాళ్ళని నమ్ముకొని పనిచేసినాం. నమ్ముకున్నటువంటి వ్యక్తులు నట్టేట్లు మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో మన పార్టీ ఏంటి, మనం ఏంటి, మనం నమ్ముకొని తిరిగినందుకు మనకేంటి అనే విధంగా వాళ్ళు అంటున్నారని మేము చెప్తున్నాం. వాళ్ళ ఇష్టం. పవన్ కళ్యాణ్ 30 ఏళ్ళు ఆయనతో ట్రావెల్ చేయమని మేము అర్థం లేదు కదా. పవన్ కళ్యాణ్ 30 ఏళ్ళు ట్రావెల్ చేయమను, రేపు అన్నాడు లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసి ఈయన ఆయన ముఖ్యమంత్రి తిరగమని బాధైపోతుంది. వాళ్ళకు ఓట్లు ఇచ్చుకున్నారు, గెలిచిన తర్వాత వాళ్ళకి సమస్యగా ఉంటే లోకేష్ గారిని పెట్టమని, లోకేష్ గారు లేకపోతే బాలకృష్ణని పెట్టమని, వాళ్ళకి ముఖ్యమంత్రి తిరగమని మాదేపోతుంది. కార్యకర్తలు అనుకుంటున్నారు 3 జనాలు పట్టుకుని రోజు మేము పోయాలన్నా మాకేంది, గ్రామాల్లో కనీసం కార్యకర్త మేము తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేకుండా ఉన్నాం. ఒక పెన్షన్ ఇవ్వాలంటే మాకు జరగదు, ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే మాకు జరగదు, ఒక ఎంఆర్ఓ దగ్గర పోయి చిన్న పని చేయించుకోవాలంటే మా మాట ఎవరు వినరు. వాళ్ళ ఎమ్మెల్యే జరుగుతుంది, ఒక ఎమ్మెల్యేలో మాకు చెప్పడం లేదు. మేము పార్టీని నమ్ముకొని నా సర్వనాశనం అయిపోతున్నాం.
చెప్పి మీరు అడిగితేనే మేము చెప్తున్నాం. Right, right. అంతేగాని మాకే పట్టింది, వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు ఏమైనా చేసుకోండి, ఎవరైతే నేను Okay. లేదంటే విలీనం మనం ఏముంది టీడీపీలోనో లేక బీజేపీలోనో ఎక్కడో విలీనం చేస్తున్నాం కదా. ఎస్, మళ్ళీ మాట్లాడతా సార్. అడగాల్సిన అవసరం రైట్ ఉంది. నేను అడిగాను కాబట్టి నేను చెప్తున్నాను. రైట్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి బాలకోటయ్య గారితో మాట్లాడదాం, అమరావతి భోజనం చేసి చైర్మన్, ఆయనతో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే నాగ్ గారు. బాలకోటయ్య గారు, ఏదైతే అమరావతికి సంబంధించిన రైతులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వేళ మళ్ళీ దాన్ని ఒకసారి ప్రభుత్వం పునరాలోచించి మళ్ళీ ఒక బ్యాక్ స్టెప్ వేసినట్టుగా మరి వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత? అసలు అమరావతి రైతులకి న్యాయం జరిగిందా? ఈ రకంగా ఉండడానికి కారణం ఈ ప్రభుత్వం చేస్తుందని మీరు అనుకుంటున్నారా? నాగ్ గారు నమస్తే. నమస్తే అండి. మీకు డిబేట్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. నమస్తే సార్. మీరు అడుగుతున్న ప్రశ్నకి ముందు, ఇటీవల నేను అమెరికా వెళ్ళాను. 3 రోజుల పాటు సానా మహాసభల్లో ఆనాటి అమరావతి మహోద్యమం మీద రాసిన నేను నా అమరావతి రణం రక్తం రాజితం 350 పేజీల పుస్తకాన్ని ఆవిష్కరింపజేశాను. సాధారణంగా ఏంటంటే నా విషయానికి వచ్చేసరికినే ఓ సాదాసీదా మనిషిని, ఓ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, నాలాంటి పల్లెటూరి పిల్లవాడు అమెరికా వెళ్ళటం అనేది ఒక మహాభాగ్యంగానే భావిస్తున్నా. నాకు గారు వినిపిస్తుందా? ప్లీజ్ కంటిన్యూ. అందుకని నా జీవితంలో, నా 5 పదుల జీవితంలో నేనేనాడు అమెరికా వెళ్తానని నేను ఊహించలేదు. ఆ అమరావతి యొక్క ఇచ్చిన ఒక గౌరవం, ఒక అపూర్వమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమెరికాలో తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరింపజేశాను. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇప్పుడు రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ఇచ్చినట్టు, మేనిఫెస్టోలను ప్రజలకు వివరించి చెప్పినట్టు చరిత్రకారులు గ్రంథస్థం చేయాలి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది. అశోకుడు చెట్లు నాటెను, అశోకుడు రాసుకోలా, ఎవరో చరిత్రకారుడు రాశాడు. శ్రీకృష్ణదేవరాయలు చెరువులు దవ్వారు, శ్రీకృష్ణదేవరాయలు కూర్చొని రాసుకోవాలా. ఏ అల్లసాని పెద్దనో నందితెమ్మనో మరొక రచయిత రాసి ఉంటాడు. ఇలా చరిత్రను అక్షరబద్ధం చేయాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉందని ఆనాటి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానంలో అమరావతి రైతులు పడ్డ కష్టాలు, నష్టాలు, ఆవేశాలు, కోపాలు, తాపాలు, బాధలు, కన్నీళ్లు, ఆ ఉద్యమం ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని అక్షరబద్ధం చేసే ప్రయత్నం చేశాం. తప్పనిసరిగా తెలుగు రాష్ట్రంలో ప్రతి రైతు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి గ్రంథాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే, భూమి రైతుకి కడుపున పుట్టిన బిడ్డలు అంటాడు. రైతు నమ్ముకున్నదే పొలాన్నే, తరాల ఆస్తిని. దానిని ఏ ప్రభుత్వం తీసుకున్నా సద్వినియోగం కోసం తీసుకోవాలి తప్ప దుర్వినియోగం కోసం తీసుకుంటే ఆ రైతు కన్యల ఉసురు తగులుతుంది. మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత ల్యాండ్ పూలింగ్ కి వెళ్తుందన్న అంశం మీద పవన్ కళ్యాణ్నే కాదు, రైతులే దాదాపుగా సగం మంది రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నా దృష్టిలో రాజధాని కోసం 30,000 ఎకరాలు అక్కర్లా, 50,000 ఎకరాలు అక్కర్లా, 80,000 ఎకరాలు అక్కర్లా. రాజధాని అంటే పరిభాష ఏంటంటే శాసనసభ, శాసన మండలి, హైకోర్టు, ప్రభుత్వ ఉన్నత భవంతులు, ఈ పరిపాలన అంగాలు ఎక్కడైతే కూర్చుంటాయో దానినే రాజధాని అంటారు. బాలకోటయ్య గారు, ఇక్కడ మీకు ఒక ప్రశ్న. బాలకోటయ్య గారు, దయచేసి, ఎంతో విజనరీ లీడర్గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన ఈ మాటలను ఎందుకు పరిగణలో పెట్టుకోలేకపోతున్నారంటారు? అంటే మీకు తెలిసినంత ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలవలేదంటారా? లేదు, ఇంకా నా మాట పూర్తి కాల. ఈ 4 అంగాలే పరిపాలన రాజధానులు. కానీ నాటి చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర నిధులు లేవు కాబట్టి, రైతులకు నష్టపరిహారం ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలోకి వెళ్ళాడు. రాష్ట్రానికి డబ్బులు కావాలి, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు కావాలి, పెట్టుబడిదారుడు కావాలంటే భూమి కావాలి. కాబట్టే 30,000 ఎకరాలకు వెళ్ళాడు.
ఆ స్థితిలో ఆ రాజధాని యొక్క నిర్మాణం జరిగింది. అంటే ఒక రాజధాని కోసం అంటే ఇన్ని వేల ఎకరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమని అర్థం. కానీ నేను ఒక మాట చెప్తున్నా, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి కనుక 50,000 ఎకరాల రాజధానికి ఎందుకు అని అనుకున్నప్పుడు ఆయన 5 ఏళ్లలో అవసరమైన భూమినే దగ్గర ఉంచుకొని మిగిలిన భూములను నేను రైతులకు తిరిగి ఇస్తాను అని అనొచ్చు. ఆ మాట అనలేదుగా. రైతులు నష్టపోతున్నారు, ఇన్ని వేల ఎకరాలు అక్కర్లేదు, ఇదిగో 1000 ఎకరాలు చాలు, 2000 ఎకరాలు చాలు, నేను ఇక్కడ రాజధాని నిర్మిస్తున్నాను అని అన్నట్టయితే రైతులు ఎలా ఆలోచించేవాళ్ళు. ఆయన ఏం చేసిందంటే అసలు ఒక రాజధాని కాదు, నేను 3 రాజధానులు పెడతాను, కర్నూలులో ఒకటి, విశాఖపట్నంలో అన్ని ఇస్తే రాజధాని నిమిషంలో ఉంటారు. అంటే చట్టబద్ధంగా నిర్మితమైన రాజధానిని అదే ప్రభుత్వం వచ్చి ఈ విధమైన పద్ధతిలో చేయటం వలన రైతులు రోడ్డెక్కారు. ఇప్పుడు నిజానికి మనం ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా పెద్దవాళ్ళు రైతుల భూములు ఎందుకు ఇచ్చారు? రాజధాని కోసం మాత్రమే ఇచ్చారు, చెట్టు పట్టాల కోసం ఇవ్వలేదుగా, ఈ వేలంలో క్రయ విక్రయాల కోసం ఇవ్వలేదు కదా, మీరు 3 రాజధానులు విశాఖపట్నం పోవటానికి ఇవ్వలేదు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అసలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడాడు, ఓకే పక్కన పెట్టు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత కలిగిన పార్టీగా ఇదిగో ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు కదా. ఆ మాట అంటం లేదు కదా. రప్ప అంటానికి ఉన్న ఓపిక భూములు మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మళ్ళీ 40,000 ఎకరాలు దీని మూలాన్ని నష్టపోతారని. ఇప్పుడు ఏది కూడా మీరు అన్నట్టు ఏది కూడా ఇంతవరకు బయటికి ఏది రాలేదు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం, ఇదేనికి జగన్మోహన్ రెడ్డి ముందు మాట్లాడుతున్నాడని మళ్ళీ వీళ్ళే అనే అవకాశం ఉంది కదా. ఇంకొకటి అమరావతి ఒక క్వశ్చన్ సార్, అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో మాకు అపాయింట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం లేదు, ఎందుకు మేమంత దీనస్థితిలో ఉన్నామా అని పవన్ కళ్యాణ్ దగ్గర మొదలుపెట్టుకున్నట్టుగా, కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా కొన్ని వీడియోలు అయితే హల్చల్ అవుతున్నాయి. మరి క్యాబినెట్లో ఈ విషయాన్ని దీనిలో వాస్తవం ఉందా? నాగారు అమరావతిని రక్షించుకోవటం ముందుగా మాలాంటి వాళ్ళ బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు రక్షిస్తాడా, చంద్రబాబు నాయుడు గారు రక్షిస్తారనే అంశం కాదు. భూములు ఇచ్చిన రైతుగా, ఉద్యమకారుగా మాలాంటి బాధ్యత. మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా చాలా విషయాలు తీసుకెళ్తున్నాం. మా మీద పెట్టిన కేసుల సంగతి అడుగుతున్నాం, దానికి ఒక గజెట్ నోటిఫికేషన్ ఇప్పించండి అడుగుతున్నాం. మళ్ళీ ప్రభుత్వాలు మారితే రాజధానికి మళ్ళీ అరిష్టాలు రాకూడదు, కష్టాలు రాకూడదు, రైతులు రోడ్డు మీద పడకూడదని మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా ఈ ల్యాండ్ పూలింగ్ లో కూడా గ్రామ సభలు నిర్వహిస్తుంటే మంత్రి గారు దాదాపు 50% మంది రైతులు ఈ గ్యారంటీని అడుగుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఫిర్యాదు చేశారు, చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి ఫిర్యాదు చేశారు. మీరైతే ఈ ల్యాండ్ పోలింగ్ ఆగిపోయిందని మీరు అంటున్నారు, కానీ ఇంకా ప్రభుత్వం అయితే ఆపిందని నేను అనుకోవడం వల్ల కొంత ఏదో నిదానించినట్టుగానే అనిపిస్తుంది. మేము మీ ద్వారా కోరుతుంటుంది కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని, మీ రైతు దగ్గర ఏ ఎకరం తీసుకున్నా రాబో కాలంలో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ రైతుకు నష్టం జరిగితే దానికి బాధ్యత తీసుకున్న ప్రభుత్వాల మీదే ఉంటుంది. కాబట్టి భూమి విషయంలో ఆచితూచి అడుగులేయండి. ఎందుకంటే 1,00,000 ఎకరాలు, 80,000 ఎకరాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. ఇతర 2 ప్రాంతాల్లో కూడా ఏదో జరుగుతున్నట్టుగా, ఒక మాయ జరుగుతున్నట్టుగా భ్రమలు కలుగుతాయి. అది అందరికీ కలిగిన రాజధాని, రాష్ట్రానికి కలిగిన రాజధాని మీద ఈ విధమైన అపనిందలు సరైనవి కావు. మీరేమనుకుంటున్నారు సార్? ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మీరు చెప్పే మాటల్ని పరిగణలోకి తీసుకుందని మీరు భావిస్తున్నారా, తీసుకుంటుందని? సార్, ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుంటాయా తీసుకోవా మాకు అనవసరం అండి. ఇష్టానుసారంగా తీసుకుంటే నష్టపోతారు. రైట్. మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం, 3 రాజధానులు వద్దండి, మీరు ఆ రోజు తాడేపల్లి ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడే ఉంటామని ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు విన్నారా? వినలేదు. ఏం వినలేదు కదా. మా శిబిరాల మీద కానీ అసెంబ్లీ పోయాడు, మా శిబిరాల మీద కానీ శాసన మండలి పోయాడు. ఏనాడు రైతు దీక్షా శిబిరాలను పలకరించలేదు. వెరసి ఏమయ్యింది? ఫలితాలు తారుమారైనవి.
ఏదైనా ప్రజలండి, అది రైతులండి, ఇది రాష్ట్రం. కాబట్టి జాగరూకతగా ఉండాలి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన జాగరూకత ఉండకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడితే మళ్ళీ ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందనేది మాత్రం నేను చెప్పక తప్పదు. రైట్, మళ్ళీ వస్తా సార్, మీతో మళ్ళీ మాట్లాడతాను నేను. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? ఎస్ లక్ష్మీకాంత్ గారు, వాయిస్ వినబడుతుందా? మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి. రైట్, మళ్ళీ వినబడుతుందా నా వాయిస్ మీకు? రైట్ లక్ష్మీకాంత్ గారు, మీ దగ్గర ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి మీరు సరి చూసుకోండి. అది ఎస్ వినబడుతుంది, ఇప్పుడు వినబడుతుంది. నా వాయిస్ వినబడుతుందా మీకు? ఎస్ లక్ష్మీకాంత్ గారు, ఎస్ లక్ష్మీకాంత్ గారు, ఏదైతే ఈ ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో మళ్ళీ 44,000 ఎకరాలని మళ్ళీ తీసుకుంటానికి ప్రభుత్వము ముందుకొస్తున్న వేళ, మరి ఒక రకంగా చెప్పాలంటే క్యాబినెట్లో కూడా ఒక తిరుగుబాటు బావుట ఎగరవేసినట్టుగానే మనకి వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో రానున్న రోజుల్లో జనసేన టీడీపీ సీరియస్గా ఒక స్టెప్ తీసుకుని అమరావతి రైతులకి న్యాయం చేస్తారా? ముందుగా ప్యానల్ సభ్యులకు నమస్కారం అండి. నమస్తే అండి సార్. ఇక్కడ రోజులు గడుస్తున్నా కొద్దీ అక్కడ భూములు ఇచ్చిన రైతుల మీద భారం పడుతుందే కానీ దీనికి పరిష్కారం అయితే, సమస్య అయితే పరిష్కారం జరగట్లేదండి. ఎందుకంటే గత ప్రభుత్వ పాలనలో తీసుకుంటా ఉందంటే సరిహద్దు వాళ్ళు పోయి ఇచ్చిన భూములు, మా భూములు ఎక్కడా అని చెప్పేసి ఆకాశం వంకాలను చూసిన రైతుల పరిస్థితి కానీ, ఇవాళ రోజున రెండో విడతగా 44,000 ఎకరాలు ఇస్తున్న రైతుల పరిస్థితి కానీ చూస్తా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మనకి 1,00,000 ఎకరాలు అవసరమా అండి అని ఒక చర్చ అయితే చంద్రబాబు నాయుడు గారితో జరగడం అయితే జరిగింది. అది ఏ విధంగా 1,00,000 ఎకరాల వరకు కాదు, 40 ఎకరాల్లోనే మనం రాజధాని నిర్మాణం అనేది చేసుకునేటట్టు ప్లాన్ చేస్తే బాగుంటుందనే మాట అయితే మాట్లాడారు. కానీ ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ మనం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం హైదరాబాద్ బయలుదేరాల్సి వచ్చింది కొన్ని వ్యక్తిగత పనుల మీద. కానీ దాన్ని ప్రతిపక్ష పార్టీలు కానీ, సోకాళ్ళు అనాలిసిస్టులు కానీ చూస్తున్నారంటే రాజధాని రైతులకి ఆ 44,000 విషయంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వ్యతిరేకంగా ఉన్నారన్నట్టుగా మాట. రైట్, మీరు ఫ్రీజ్ అయ్యారు, మళ్ళీ తీసుకుంటాం. మీ వాయిస్ వినబడుతూ లేదు, మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చిందేదో. రైట్, మోహన్ రెడ్డి గారు చెప్పండి సార్. ఏదైతే ఇప్పుడు బాలకోటయ్య గారు మాట్లాడారో, బాలకోటయ్య గారు మాట్లాడే దాంతో మీరు ఏకీపిస్తున్నారా? బాలకోటయ్య గారు మాట్లాడి కొన్ని సమంజసంగా ఉంటాయి, కొన్ని సమంజసంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసి ఇస్తామని చెప్పినారు తప్ప, డెవలప్ చేయకుండా మేము మీ భూమి కొట్టేస్తాము, మేము మళ్ళీ రియల్ ఎస్టేట్ లో పెట్టి అమ్ముకుంటాము, మేము వ్యాపారాలు చేసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ రోజు చెప్పలేరు. ఇక్కడ రాజధాని ఉంటుంది, ఇది డెవలప్ అవుతుంది, డెవలప్ అయిన తర్వాత రైతులకు ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి అనేకమైన డిఫారాలన్నీ మొత్తము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాదాపు 25,000 ఎకరాలు వాళ్ళు కొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కొనడం జరిగింది. మా పాలకోట లాంటి పోరాటం చేసి బక్కచిక్కిపోయి ఈరోజు అమెరికా పోయినానని పాపం పోయించింది, లీగల్ గా గ్రేటే గానీ, కాకపోతే ఆయన ఇంకా ఎక్కడెక్కడ ఉండాల్సిన క్యాండిడేట్. ఏదో ఇప్పుడు ఎంతో మంది కష్టపడకపోయినా ఎమ్మెల్సీలు ఇచ్చినారు, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు. అంత కష్టపడిన ఒక ఎమ్మెల్సీ ఇచ్చింటే ఆయన కూడా ఏదో గౌరవంగా సగర్వంగా కనపడేదానికి ఉండు. ఆయన పక్కన పెడితే వీళ్ళు చేసేది ఏముంది? వీళ్ళు మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీకు ఒక ప్రశ్న. బాలకోటయ్య గారు ఎంత సీనియరో మీరు కూడా అంతే సీనియరు. మరి మీకెందుకు ఇంతవరకు పార్టీలో సరైనది ఎందుకు రాలేదని వాళ్ళు అడుగుతారు, దానికేం సమాధానం చెప్తారు? మీకేమైనా ఇచ్చారా? 100% చెప్తాం. ఇప్పుడు నా స్థాయిలో నాకు రాలేదనేది వాస్తవమే. ఏదో మా దగ్గర చిన్న అడపదడప గ్రంథాల చెరువులో ఏదో ఇచ్చినారు. కానీ నేను ఏమంటానంటే, బాలకోట లాంటి వ్యక్తులు రాజధాని హెడ్ క్వార్టర్ లో అనేకమైనటువంటి పోరాటాలు, అంటే ఆ పోరాటం ఎందుకంటే నేను కూడా అనేకమైనటువంటి చేసినా కాబట్టి ఆ పోరాటం ఎట్లా తీవ్రత ఎట్లుంటుంది అనేది నాకు తెలుసు.
అందులో భాగంగా ఒక వెనుకబడిన కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అంత పోరాటం చేసి ఇంతవరకు నిలబడగలిగినాడంటే, నిలబడగలిగినా కూడా ఇంతవరకు వాళ్ళు పట్టించుకోలేదంటే, ఆ తానా వాళ్ళు ఎవరో అక్కడుండే వాళ్ళు పిలిపించి ఆయన కష్టాన్ని చూసి పిలిపించుకొని ఆయన అక్కడ సన్మానం చేసి పెట్టారంటే, ఇక్కడ ఏం చేసినట్టు వీళ్ళు ఎవరికి ఆయన బాలకోట బాబు భ్రమపడుతున్నాడు, వాళ్ళని చూసి భ్రమపడతారు. వాళ్ళు ఎప్పుడు ఏమి చేయడం అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు అందరికీ తెలుసు కదా, కూటమిలో ఉన్న లీడర్లు అందరికీ బాలకోట గారికి తెలుసు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కేవలం రాజధాని ముసుగు మీదనే రాజకీయ పార్టీని నడుపుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. కేవలం రాజధాని మీదనే రాజధాని తీసేసినారు, రాజధాని రైతులు ఇబ్బందులు పెట్టారు, రాజధాని మహిళల మీద కేసులు పెట్టారు, రాజధానిలో ఎవరో చనిపోయినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు చంపించినారు. ఈ విధంగా దాన్నే వాడుకున్నారు. మరి అంత వాడుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజు బాలకోట లాంటి వ్యక్తిని ఆయనకు ఒక స్థానం ఇచ్చి ఆయన ఒక గౌరవం ఇచ్చింటే బాగుండేది కదా. నేనేందో ఆయన నాకేం బంధువు కాదు, ఫ్రెండ్ కాదు, నేను ఆయన ఇద్దరు పక్క పుట్టలే. అంత కష్టపడినోనికి మరి ఎందుకు గుర్తించలేదు? ఆ గుర్తింపు పేరు ఇచ్చి ఉంటే వీళ్ళు పర్వాలేదు అనిపించుకోవచ్చు. వీళ్ళు కేవలం వీళ్ళ అవకాశం కోసం, వీళ్ళ అవసరం కోసం, వీళ్ళు డెవలప్మెంట్ కోసం, వీళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నిటినీ, రైతులు అన్నిటినీ వీళ్ళు ముందుగానే అడ్వాన్స్ గా కొట్టేసి, మీరు చెప్పిన విషయాలన్నీ అంటే ఇది సైడ్ ట్రాక్ కాదు కానీ రైట్. ఇక్కడ 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 మోహన్ రెడ్డి మీరు చెప్పిన విషయాలన్నీ సైడ్ ట్రాక్ అవ్వట్లేదు కానీ బాలకోట గారి గురించి పక్కన పెట్టండి. మీ గురించి చెప్పండి, మీ పార్టీ మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు? ఇప్పుడు నేను చెప్తే కదా ఉందే, నేను నా సామాజిక వర్గ పరంగా వచ్చినప్పుడు నేను ఎక్కువ అవుతా. సేమ్ టైంలో నేను మా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో చైర్మన్, తర్వాత జగన్ గారి పీరియడ్ లో నా మిస్సెస్ చైర్మన్. అదే కావాల్సిన చైర్మన్లు కాదు కానీ కావాల్సినట్టు రాలేదు కానీ ఏదో ఇచ్చినారో ఏదో చేసినారో దాన్ని పక్కన పెడితే, ఇప్పుడు ఆయన ఈయన ఊరికి వచ్చి సేవ చేస్తున్నాడు కదా. నేను ఒక పార్టీ లీడర్ను, పార్టీలో ఉన్నాను, ఆ పార్టీకి సంబంధించినటువంటి కష్ట సుఖాలు భరించాల్సిన బాధ్యత నాకుంది. మా నాయకుడు ఇచ్చిన యుగమైన ఆయన అంటే తిరగాల్సిన బాధ్యత ఉంది. నేను రాజకీయ పార్టీ ఎంచుకున్న తర్వాత తిరిగేటప్పుడు నేను బాధ్యతగా చేయాలా. కానీ బాలకోట గారు అది కాదు కదా. ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, ఆ ప్రాంతంలో జరిగినటువంటి రైతుల కోసం పోరాటం చేసినాడు. ఆ పోరాటంలో ఆ పోరాటాన్ని వీళ్ళు వాడుకొని డెవలప్ చేసుకున్నారు. పార్టీని, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని డ్యామేజ్ చేయడానికి దాన్ని వాళ్ళు వాడుకున్నారు. ఆ వాడుకున్నటువంటి వ్యక్తుల్లో ఈయన ఒకడు ఉన్నాడు కదా. ఈయన ఎందుకు వాడుకోలేదు ఈ రోజు అధికారంలోకి వచ్చినాక అనేది మాత్రమే నా అభిప్రాయం. నాకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా లేదో పక్కన పెడితే యువకమైన నేను చేయాల్సి వచ్చింది. నేను పార్టీ కోసం పార్టీ జెండా పుట్టించిన నేను, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రావాలని తిరిగిన నేను. ఈ రోజు నాకు పదవి లేదని బయటకు వచ్చి చూడడానికి బాగుండదు కదా. నా వంతు బాధ్యతగా నేను కష్టపడినా, నా వంతు బాధ్యతగా నాకు ఇప్పటికీ కష్టపడుతున్నా. నాకు ఏదో ఒకటి నాకు చేసినదే ఇచ్చినాడనేది అది సంతోషమా దుఃఖం అనేది పక్కన పెడితే, పార్టీ కోసం చేయాల్సిన రాజకీయ నాయకులు చాలా మంది. ఇప్పుడు లక్ష్మి గారు వచ్చినారు, పార్టీలో ఉన్నారు. ఆయన రేపు పోతానే ఆయనకు చైర్మన్ ఓటు వేయాలంటే కాదు కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంతగా కష్టపడినాడు, మరి ఆయనకి ఎందుకు లేదని మనం అడగడానికి ఇప్పటికిప్పుడే కాదు కదా. భవిష్యత్తులో ఆయన కూడా రావచ్చు, ఆయన కూడా చేయొచ్చు, ఆయన డెవలప్ కావచ్చు. అవన్నీ మనం చెప్పుకోవడానికి కాదు కదా అంటున్నా. ఇప్పుడు బాలకోట గారు లాంటి సబ్జెక్ట్ వేరు కదా అంటున్నా. రైట్. ఈయనకి కనెక్ట్ అయినట్టుంది. ఒకసారి మీరేదో ఫోన్ టచ్ చేస్తూ ఉంటే మీ మాట వినబడుతున్నట్టుంది లక్ష్మీకాంత్ గారు. అలాగే మాట్లాడండి. మీరు ఇందాక కట్ అయింది. ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ. క్లారిటీగా ఉంది. మీరు పొజిషన్ మార్చకుండా అదే విధంగా మాట్లాడితే మీ వాయిస్ వినబడుతుంది. అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది మీ దగ్గర. అలాగే మాట్లాడండి, మీరు కంటిన్యూ. సార్ ఇప్పుడు విషయం కూటమిలో ఉన్న నాయకుల పక్షాన కానీ, ఇప్పుడు అమరావతి రైతుల మీద కానీ పూర్తిగా మొత్తం రాజకీయం అంతా నడుస్తుంది సార్. ఇది ఒకటే కాకుండా మొన్న ఈ మధ్య కొన్ని డిబేట్స్ లో చూసినప్పుడు కూడా నెల్లూరులో కడేరు భూముల విషయంలో కూడా రాజకీయం నడుస్తుంది సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే పూర్తిగా రైతు పక్షాన్ని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రైతు పక్షాన న్యాయం చేస్తారా చేయరా అని మాట్లాడతానే ఇటు పక్కన విపక్ష పార్టీలు కానీ, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ రైతులకి కన్నీరు మిగిల్చి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పూర్తిగా మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం అయితే లేదు. త్వరతగతిన అయితే పూర్తిగా అయితే మేము అమరావతి అయితే పూర్తి చేద్దాం అన్న ఉద్దేశం మీద అయితే కూటమి ప్రభుత్వం భీష్మించింది. ఎందుకంటే ఇక్కడ నారాయణ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది రైతులు వ్యతిరేకంగా ఉన్నారన్న మాట అయితే వాస్తవం. అది మీరు కాదు, నేను కూడా తీసుకోవాలి. ఎందుకంటే రైతుల పక్షాన మనము నిలబడకపోతే అది చాలా చాలా అంటే చాలా చెడు అండి. ఈ దేశానికి చెడు. ఆ రైతుల పక్షాన మనం న్యాయం చేయకపోతే. అందుకనే ఈ ఉద్దేశంలో నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, మనము అమరావతి విషయం మీద కొంచెం ఆచితూచి ప్రభుత్వం అయితే అడుగులు వేయాలి.
ప్లస్ పవన్ కళ్యాణ్ అన్న మాట అయితే మీరు పెట్టేయండి పక్కన. దాన్ని ఇంకోటి పవన్ కళ్యాణ్. హలో, ఎస్, కంటిన్యూ చేయండి. ఇక్కడ పూర్తిగా విరుద్ధమైన మాటలు అయితే తీసేసేయండి. మనం ఇక్కడ పూర్తి న్యాయంగా ఉండేది ఏంటంటే రైతుల పక్షం. ఆ రోజు ఈ 4 రోజుల కాలపాటి గారు లాంటి వ్యక్తులు గత ప్రభుత్వం తాలూకు మార్గంలో కూడా తీసుకొని 4 రోజున చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని 4 రోజున ఆయన పక్షాన్ని నిలబడతారంటే ఒకసారి అట్లాంటి వారు ఎన్ని వేల మంది ఉన్నారు అమరావతిలో అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకో విషయం అండి, గత ప్రభుత్వము అసలు అమరావతి ఊసేలేదు, అమరావతి రాజధాని ఉంటే బాగుంటుందని తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి ఇవాళ రోజున అమరావతి ఊసి లేకుండా ఇవాళ రోజున 3 రాజధానులు అని చెప్పేసి తెర మీదకి తీసుకొచ్చి ఆ 3 రాజధానులు కూడా నిర్మించకుండా ఇవాళ రోజున మళ్ళీ అమరావతి మీద దుమ్మెత్తిపోవడానికి మళ్ళీ కూటమి మీద విష ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. మనం మాట్లాడుకోవాల్సింది నిజాలే మాట్లాడుకుందాం. అబద్ధాలు అయితే మనం ఎప్పుడు కూడా మనం వద్దు. కానీ అమరావతి మన నా వాయిస్ వినపడుతుందా? లక్ష్మీకాంత్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న వినాలి మీరు. గత ప్రభుత్వంలో ఏదైతే పరిస్థితులు బాగాలేదు, మాకు సపోర్ట్ చేయలేదని నమ్మారు కాబట్టే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని దింపేశారు, మీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినా కూడా గత ప్రభుత్వాన్ని సంవత్సరం అయిపోయినా కూడా మీరు దుమ్మెత్తిపోస్తామంటే ఎలా? ఇప్పుడు మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు? మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? మీరు తీసుకునే నిర్ణయాల వలన ఎంతవరకు ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది కదా చూడాలి. మీరు ఆ 30,000 మంది గతంలో ఇచ్చిన రైతులకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఏంటి అది చూసుకోవాలి కదా. గతంలో ఇచ్చింది 29,000 మంది అండి. అదే ఇప్పుడు 29,000 30,000 కాకపోతే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి న్యాయం చేస్తున్నారా అనేది చూడాలి. కానీ ఇప్పుడు మీరు గత ప్రభుత్వాన్ని నిందిస్తూ ఎంతకాలం గడుపుతారు ముందుకి? మేము నిందించట్లేదండి, వాళ్ళు చేసిన తప్పిదాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు చేసినవి మనసులో అట్లాంటి కాదు. రైతుల పక్షంలో మీకు తెలియదా సార్ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ రోజున అమరావతి రైతులు? కానీ ఎంతమంది ఆడవాళ్ళ కడుపుల మీద తన్నారు. ఇన్ని తెలిసిన మీరు వాళ్ళకి లక్ష్మీకాంత్ గారు ఇన్ని తెలిసిన మీరు వాళ్ళకి న్యాయం చేయాలి కదా ముందు. ఆ తర్వాత కదా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేయాలి. ముందెందుకు ల్యాండ్ పూలింగ్కే ముందుకెళ్తున్నారు? అంటే మీరు జనసేన ప్రకారం అయితే దీన్ని ఆపారని అయితే వస్తుంది బయట టాక్. కానీ కూటమి ప్రభుత్వం ఉన్న టీడీపీ సర్కార్ చంద్రబాబు ఎందుకు ముందడుగు వేస్తున్నారు? సార్ నేను అందుకనే అంటున్నాను, నేను పూర్తిగా చెప్పనండి. చెప్పండి. క్యాబినెట్ మీటింగ్ అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు దాదాపు 20 నుంచి 25 సార్లు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్న విషయాలు. గత ప్రభుత్వం మాదిరి వాళ్ళతో టైం కుదిరినప్పుడు క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకోవడం అయితే జరగట్లేదు. మీరు మొన్న కూడా చూసింది కూడా క్యాబినెట్ మీటింగ్ అంటే 2 నెలలు 3 నెలలు తేడా పెట్టుకున్న క్యాబినెట్ మీటింగ్. ఇట్లాంటివన్నీ ఏంటంటే చాలా చిన్న చిన్న విషయాలు సార్. వాళ్ళ పక్షాన వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలి? ఇప్పుడు వాళ్ళకైతే ఇల్లు నిర్మిస్తామన్నాము, దానికి త్వరగా కట్టిన వాళ్ళ ఇంట్లో కుటుంబాల్లో వాళ్ళకైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాము. లేదంటే మంచి సాగునీరుతో పండే పంటలు ఆ పంటలు ఇప్పుడు రాజధానికి ఇచ్చారంటే దానికి తగ్గట్టుగా న్యాయం, వాళ్ళకి సంవత్సరానికి తగ్గట్టుగా ఎంత ఇస్తామని చెప్పేసి మాట్లాడాలి. ఇట్లాంటివన్నీ చర్చలు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఏదో మనం డిబేట్ లో కూర్చొని 1 గంట 2 గంటలు కూర్చొని మనం ప్రశ్నించుకొని మనం జవాబులు చెప్పుకున్నంత మాత్రమే సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. అమరావతి అవుతుంది సార్. ఇప్పుడు కూడా మీరు ఇంకో విషయం చూసారో లేదో, ఈ మధ్య నేను డిబేట్ లో కూర్చుంటే అమరావతి రైతుల పక్షాన ఏదో ఒక ఊర్లో దండలు వేసుకుంటూ వెళ్తున్నారండి. అక్కడ నేను దండలు వేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీరు బాలకోట గారికి ఐడియా ఉన్నట్టుంది. కంటిన్యూ చేయండి. మీరు ఆయన ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడతారు, మీరు కంటిన్యూ చేయండి. అదే సార్ చెప్తున్నాను. ఇట్లాగా దండోరాలు చీకట్లో పెట్టి మొత్తం అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టి ఇద్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం సమన్యాయం అనేది రైతుల పక్షాన్ని ఎప్పుడు చేస్తుంది. వాళ్ళు పోరాటం చేసినప్పుడు అధికారంలో లేకపోయినా కానీ వాళ్ళ పక్షాలను మేము నిలబడ్డాం. ఇవాళ రోజున అధికారం ఉన్నా కానీ రైతుల పక్షాలను నిలబడే ఉంటాం. వాళ్ళకి పూర్తి సమన్యాయం చేసిన తర్వాత మేము వాళ్ళ దగ్గర నుంచి భూములు అయితే రైట్. ల్యాండ్ పుల్లింగ్ అంటే వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ వల్ల లాభాలు ఉన్నాయి కాబట్టి ల్యాండ్ పుల్లింగ్ అంటున్నాం. మీరు అక్కడ అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మేము భూములు చేసుకొని మేము ల్యాండ్ పుల్లింగ్ అనే మాట అయితే మేము మాట్లాడుతున్నాం. రేపు పొద్దున భవిష్యత్తు సార్ అమరావతి అనేది
ఆ భవిష్యత్తు ప్రకారంగానే అలా ఇక్కడ కుట్ర రాజకీయాలు అయితే వద్దని చెప్పేసి దయచేసి నేను మనం చేసుకోవాలి. రైట్. బాలకోటయ్య గారు ప్లీజ్ కంటిన్యూ. నాగ్ గారు 3 అంశాలు చెప్తాను. ఒకటి, మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నా పోరాటాన్ని గుర్తించి బాలకోట లాంటి వాడు కూడా న్యాయం జరిగితే బాగుండు అని అన్న ఆయన అభిప్రాయాన్ని కూడా కృతజ్ఞతలు. నిజానికి ఏంటంటేనండి, కుంతీదేవికి 5 బిడ్డలండి పాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు. కుంతీదేవికి 5 అన్నం పెట్టేది, నలుగురికి అన్నం పెట్టి ఒకరిని ఎండబెట్టేది కాదు, లేదా 3 అన్నం పెట్టి 2 ఎండబెట్టేది కాదు. ప్రభుత్వాలు గుర్తించాలి కొన్ని అంశాలను. గుర్తించినప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. కాకపోతే మా వరకు వచ్చేసరికనే మేము ఈ రాజధాని లేకుండా పోతే రాష్ట్రానికి మళ్ళీ రాజధాని కష్టాలు వస్తాయి. రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి రాజధాని కోసం ఊరూరా తిరగాల్సిన పరిస్థితికి వచ్చిందని ఆ రైతుల ఆవేదనలో కన్నీళ్లు చూస్తే మా జీవితాలను కూడా పణం పెట్టి మా ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసుకొని ప్రభుత్వం యొక్క కోపానికి గురయ్యి ఉద్యమాల్లో వెళ్ళాం. కాబట్టి ఒక్క అమరావతే కాదండి, ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అన్ని సామాజిక అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారితో ఒక విధంగా కొట్లాడాం. అసలు నిజానికి నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెళ్ళటం అంటే రైలు బండికి ఎదురెళ్ళటమే. అలా వెళ్ళాము, కొన్ని కష్టాలు పడ్డాము, మరి ప్రభుత్వానికి వదిలేసాము. మరి ఆ ప్రభుత్వాన్ని యొక్క కొలతలు ఏంటో, మళ్ళా నిబంధనలు ఏంటో మాకు తెలియదు. కాబట్టి రాజకీయాల్లో పదవులను ఆశించడం కంటే రాష్ట్ర శ్రేయస్సును ఆశించి అడుగులేశాం. రెండోది ఏంటంటే, ఇప్పుడు తీసుకుంటున్న భూములు కూడా వీళ్ళు రాజధాని కోసం కాదండి. నారాయణ గారు పని కట్టుకొని చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తాము, దానికి 5,000 ఎకరాలు కావాలి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 30,000 ఎకరాలు కావాలి, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం 2,000 ఎకరాలు కావాలి, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 5,000 ఎకరాలు కావాలని చెప్తున్నారు. అంతే తప్ప రాజధాని కోసం కాదు. అయినా కూడా రైతులు గ్రామ సభల్లో మా భూములకు భద్రత ఏంటి, మా భూములకు రక్షణ ఏంటి, 30,000 ఎకరాలు ఇచ్చిన రైతులే 3 పాదయాత్రలు చేశారు, రేపు ప్రభుత్వాలు మారితే మా పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు. నాకు రైతులు ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు. ఈ రోజున మోహన్ రెడ్డి గారు డిబేట్ లో ఉన్నా నేనేమో ఆయన చెప్పిన దాన్ని నేను కాదంటల్లా. ఎందుకంటే అది రైతు బిడ్డలు. పొలం అంటే ఇష్టానుసారంగా పొలం తీసుకుంటే రైతుకు సంబంధించిన చాలా ఇబ్బంది జరుగుతుందండి. ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులయ్యాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే కాదు, రైతు చెప్పినా పరిగణలో తీసుకోవాలి. ఏదో సామెత చెప్పినట్టుగా ఉంగరాల చేతితో ముడితేనే వెళ్తాము అని అంటే ప్రభుత్వానికి అది 10 మంచిది కాదు. ఎందుకంటే భూమి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, ఈ పరిశ్రమ, ఇంకో మాట కూడా చెప్తున్నా మీకు నాగ్ గారు, గతంలో తీసుకున్న 50,000 ఎకరాల్లో ప్రభుత్వం దగ్గర ఉంది కేవలం 10,000 ఎకరాలు మాత్రమే. మిగిలిన 40,000 ఎకరాలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, రహదారుల కోసం, శాసనసభ నిర్మాణాల కోసం, పారిశ్రామిక వనపరికల కోసం మొత్తం కేటాయింపులు అయిపోయినాయి. రైతులకు ఇచ్చిన 25% భూములతో కలిపి. కాబట్టి భూమి ఏమీ లేదు. అమరావతిలో ప్రభుత్వం చేతిలో ఉన్న భూమి అయితే 8,000, 10,000 ఎకరాలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముందుకు పోతుంది. సరే, మీరు అన్నట్టుగా అయితే నేను ఇంకా ప్రభుత్వం వెనకడుగేసిందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన రాలా. పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ లో మాట్లాడారు, మనోహర్ గారు మాట్లాడారు, మేము రైతులు మాట్లాడుతున్నాము. మరి దీని మీద ఏదైనా ప్రకటన చెయ్యాలి. ఈ అలజడి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ బాలకోట గారు ఇంకొకటి, మీరు ఇక్కడ రైతుల ఆవేదనని ఎందుకు టీడీపీ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోయింది? గతంలో ఉన్న రైతులకు న్యాయం చేయలేకపోయినా ముందడుగు ఇంకా దూకుడుగా ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటి? దీనికి అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం సరైందని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నాన్ని మీరు ఆమోదిస్తారా?
రైతుల దగ్గర నుంచే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫిర్యాదులు వెళ్ళినాయండి. అవును. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఫిర్యాదులు వెళ్ళినాయి. అంటే ఒకటేంటి నాకు గారు, మనము ఆలోచిద్దాం. 30,000 ఎకరాలు ఇచ్చిన రైతే చాలా ఇబ్బంది పడ్డాడు. నిజానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త అమరావతిని కొన్ని పనులు చేయగలిగితే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. మరి రేపు ప్రభుత్వం మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ రాజధాని మీద స్పష్టమైన వైఖరిని ప్రకటించాలా? రేపు ఆయన మళ్ళీ దీన్ని తృణీకరిస్తే కాదు అని అంటే మరి 40,000 ఎకరాల రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రభుత్వాలే కదా దిశానిర్దేశం చేయాల్సింది. ఇప్పుడు నువ్వేం పెడతానంటావు, ఇంకోళ్ళేం చేస్తానంటారు, ఆయన చేస్తానంటావు, నువ్వు పెడతానంటావు. ఇప్పుడు రాజకీయాలన్నీ ఆంధ్రప్రదేశ్లో వివాదాస్పదమైనవి. మరి దాని మూలన రైతుల్లో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. భద్రత లేకుండా పోయింది. ఆ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాట చెప్పారు. నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే విజనరీ అభివృద్ధి అనే విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయాలి. రైతులకు సంబంధించిన భూములు తీసుకుంటున్నప్పుడు మాత్రం చాలా జాగరూకత ఉండాలండి. లేకపోతే రైతు ఉసురు తగులుతుందనేది అనుకుంటున్నాం. రేపో మాపో ఏదైనా ఈ విషయం మీద ప్రభుత్వం ఒక ప్రకటన చేసి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందండి. రైట్. చివరిగా ఏం చెప్తారు మీరు బాలకోట గారు? చివరిగా చెప్పండి. ఇదే వివాదం కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేకూరుతుంది. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజలకు చెప్పి తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలి. దానికి సంబంధించిన సమావేశాలు నిర్వహించాలి. అన్ని రాజకీయ పక్షాలు కూడా తెలియజేయాలి. సో ఎన్నికల హామీల్లో ఇచ్చినట్టు మేము జవాబుదారీతనంగా ఉంటామని ఆ గద్దెనెక్కిన కూటమి సర్కార్ నిజంగా జవాబుదారీతనంగా ఉండాలి, లేదంటే చిక్కులు పడతారని మీరు అంటారు. ఈ ప్రభుత్వమే కాదు సార్, ప్రభుత్వాలు అన్న తర్వాత ప్రజలకు జవాబుదారీతనంగానే ఉండాలి. అలా ఉండకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు, పరిపాలన కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన అండి, సొంత వ్యవహారాలు కావు కదా. ఒక రైతు దగ్గర ఎకరం తీసుకుంటున్నా, 10 ఎకరాలు తీసుకుంటున్నా, దానికి సంబంధించిన విధి విధానాలు పక్కాగా వివరణ ఇవ్వకపోతే రైతు ఇబ్బంది పడిపోతాడు. రైతు ఇబ్బంది పడిపోతే మళ్ళీ ఉద్యమాల బాట నిర్వహిస్తాడు. ఉద్యమాలు చేస్తే మళ్ళీ ప్రభుత్వాలకి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏదైనా అమరావతిలో గుణపాఠం ఉంది కాబట్టి అమరావతిలో చేయబోయే ప్రతి పని పట్ల కూడా కూటమి ప్రభుత్వం జాగరూకతగా వ్యవహరించాలని రైతు ఉద్యమ నాయకుడిగా నా విజ్ఞప్తి. రైట్. మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏదో. ఇప్పుడు మా సోదరుడు లక్ష్మీకాంత్ గారు చెప్పినట్టు రైతులు ఉద్యమాలు చేసినారు, రైతుల మీద అక్రమ కేసులు పెట్టారు, రైతులు ఎంతో మంది చనిపోయినారు. ఆ రైతుల పోరాటంలో బాలకోట గారు ఒకరు, అంటే మెయిన్ క్యాండిడేట్. అందరూ ఉండలో ఆయన ఒక మెయిన్ క్యాండిడేట్. దాంట్లో లక్ష్మీకాంత్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నేనేమంటున్నా అంటే ఇక్కడ రాజకీయం మాట్లాడలే, రాజకీయ పార్టీ పరంగా మాట్లాడలే. ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలను ఓదార్చాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుందండి? వాళ్ళను వాడుకొని ఉపయోగించుకొని వాళ్ళతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చనిపోయినటువంటి కుటుంబాలను ఓదార్చాలా, లేదా నిజంగా చనిపోయింటే చనిపోయినా లేదని వాళ్ళకి తిరిగి పెట్టారు, అది పక్కన పెడదాం. నిజంగా చనిపోయినారు కదా, చనిపోయింటే వాళ్ళని ఎందుకు ఓదార్చాలా, వాళ్ళకి ఎందుకు ఆర్థిక సాయం చేయాలా, వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు మాట్లాడేలా, వాళ్ళని ఎందుకు చూసుకోలే? రెండోది ఇప్పుడు వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంతకం పెడితే కేసులన్నీ కొట్టేయచ్చు కదా. అది ఎందుకంటే రాజధాని పోరాటం కదా. రాజధాని పోరాటం కానీ ఏదైనా ఉద్యమాలు చేసిన బాలకోట గారు కూడా అదే అడుగుతున్నారు. అవును, అదే నేను చెప్పేది. సంవత్సరం కూడా ఎవరో ఒకరు దాని మీద చొరవ తీసుకోవచ్చు కదా. ఎందుకు చొరవ తీసుకున్నట్టే వీళ్ళందరినీ అవలాగాలం చేసి వాడుకొని ఇసిపెట్టేసినా మీరు ఖాళీ పోండా, మీరు ఎక్కడ ఉండబోండి, మేము పీటల మీద కూర్చున్నాం, మేము బాగుంటే సార్ ఏదో అడుగుతున్నారు, ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. అడగండి బాలకోట గారు. తునిలో రైలు దగ్గర కేసులని మొత్తం ఇచ్చేశారు. కోనసీమలో స్వరూప్ మీద దాడి చేసే కేసులు మొత్తం ఎత్తేసారు. కానీ అమరావతి ఉద్యమంలో కేసులు ఎందుకు ఎత్తేయలేదని మేము అడుగుతున్నాం. కానీ ఏడాదిన్నరగా కేసులు
మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు. మీరు కష్టపడినారయ్యా, మీరు రోడ్లలో కూర్చున్నారు, మీరు తిండి తినకుండా రోడ్ల మీద కూర్చున్నారు. మీ భూములు పోతున్నాయనో లేక మీకు అన్యాయం జరుగుతుందనో, అది న్యాయం అన్యాయం పక్కన పెడితే మీరు కూర్చున్నారు. మిమ్మల్ని వాడుకొని వీళ్ళు అధికారంలోకి వచ్చినారు. మిమ్మల్ని వాడుకొని రాష్ట్రంలో దేశంలో ఉన్న లీడర్లందరినీ దొరకొచ్చి మీ దీక్ష దగ్గరికి తీసుకొచ్చి మిమ్మల్ని 1000 రోజులని 100 రోజులని 200 రోజులని 300 రోజులని ఒక్కొక్క లీడర్ని ఒక్కొక్క రోజు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి బ్రహ్మాండంగా వాడుకున్నారు. ఆ తర్వాత మిమ్మల్ని అమరావతి నుండి దేవస్థానం నుండి ఎక్కడికి న్యాయస్థానం నుండి దేవస్థానం వరకని ఒక పాదయాత్ర పెట్టించి వాళ్ళకి తిండి లేక నీళ్లు లేక తిప్పి వాళ్ళను రోడ్ల పాలు చేసి వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు మోహన్ రెడ్డి గారు 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 నా వాయిస్ వినపడుతుందా? చనిపోయి ఉంటే మోహన్ రెడ్డి గారు ఓదార్చాల్సి మోహన్ రెడ్డి గారు నా వాయిస్ ఎకరాలు భూములు తీసుకుని తెలుగుదేశం పార్టీని డెవలప్ చేసుకోవడానికి వాడుకుంటే ఏం కాదు? మోహన్ రెడ్డి గారు రైతుల కోసం చేస్తున్నారా? Yes. సొంతానికి చేసుకుంటున్నారా? మోహన్ రెడ్డి గారు నా వాయిస్ వినపడుతుంది కదా మీకు? ఏదైతే మీరు అంటున్నారో వీళ్ళు తీసేయాలి కదా అని మీరు ఇంత ఆవేదనతో ఆర్ద్రతతో చెప్తున్నారు. మీ ప్రభుత్వం కేసులు ఎందుకు పెట్టిందో ఆ రోజున మీరు కూడా చెప్పుంటే మీరు ఇంకా పెద్ద నేతగా ఎదిగేవాళ్ళేమో అని నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు నేనేమన్నా ఒక మాట అన్నా, నిజంగా వాళ్ళ మీద కేసులు ఉంటే కేసులు ఎత్తాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? వాళ్ళు నిజంగా అంటే మేము చనిపోయినారని వాళ్ళు అంటున్నారు. మేము చూసినా వాళ్ళు చనిపోయినట్టు వాళ్ళు ఏమైనా నిర్ధారణ చేసినారా? గవర్నమెంట్ ఐడెంటిఫై చేయించినారా? ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి ఉద్యమంలో చనిపోయినారని అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా తీసుకుపోయి వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళు రికార్డెడ్ గా చేసి పెట్టి ఉంటే అలా ఎలా జరుగుతాయి సార్? ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు ఏంటి అనేది తెలుసు. ఇప్పుడు వీళ్ళు కూడా అడుగుతారు రేపొద్దున ప్రతి ఇంటికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినందుకే నేను వెళ్ళి ఓదార్పుకి వెళ్ళాను అన్నారు జగన్మోహన్ రెడ్డి. నిజంగానే గుండెపోటుతో రాజశేఖర రెడ్డి చనిపోతేనే చనిపోయారని వీళ్ళు అడుగుతారు. అవన్నీ ఎలా తెలుస్తాయి? మీరు నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పటికప్పుడే అక్కడ పోయి అధికారులు పోయి సెట్ చేసిన తర్వాత చనిపోయినారని తెలిసిన తర్వాత మీడియాలో వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు వచ్చి చెప్పిన తర్వాత జరిగిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్చినారు. మరి వీళ్ళు ఎందుకు ఓదార్చలేదు? వీళ్ళు నిజంగా బాగా జరిగింది ఉంటే వీళ్ళు ఎందుకు ఓదార్చని పోలేదు అంటే వీళ్ళది ఒక నాటకమనేనా? నాయకులు అది ఒక నాటకమా? వాళ్ళు కష్టపడినారు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయని మీరు మేము అందరం చెప్తాం అనుకో. మీరు ఇక్కడ ఉంటే అంటున్నారు అంటే రైతులు చనిపోయారంటారా చనిపోలేదంటారా? మీరు చెప్పండి. ఉంటే అంటున్నారు అంటే మీరేమంటున్నారు? ఆ ప్రాణంతో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు ఏం తీసేసినారు? మీరేమంటారు? ఇప్పుడు మీరు ఉంటే అంటున్నారు. ఇక్కడ బాలకోటయ్య గారు దీనికి సమాధానం చెప్పాలి. ఆయన అనే మాట మీకు అర్థమవుతుందా? చనిపోయి ఉంటే దానికి ఏమంటారు మీరు? బాలకోటయ్య గారు చెప్పండి. బాలకోటయ్య మీరు హైకోర్టుకి వెళ్ళిపోయి అమరావతి మహిళల మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఆరాధించండి. ప్రతిరోజు వాళ్ళ ఆటోల్లో బైకుల మీద కోర్టులకు ఎలా వెళ్తున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు నా తోటి సహచరులే ఎంతో మంది ఉద్రేకానికి గురై చనిపోయారు. ఇప్పుడు ప్రతిదానికి ఈ మరణం ఎలా సంభవించింది నేను మాట్లాడుతానండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. నిజానికి గుండెపోటు ఎవరికి రావాలండి? కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి రావాలి కదా. జగన్ గారికి రాలా, రెడ్డి గారికి రాలా, కుటుంబ సభ్యులు చనిపోలేదు కదన్నా. చంద్రబాబు నువ్వు అమరావతిలో ఎవరు చనిపోయారు నిజ నిర్ధారణ లేదంటే అడుగుతున్నా. అవును, చేయాల్సిన బాధ్యత ఉంది కదా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా వెళ్ళలేదా మాకు అనవసరమైన సబ్జెక్టు. దానికి నేను వివరణ ఇవ్వలేము. అది ఎంత బాగుంది మరి ఆయన వెళ్ళాలి. మేము దీక్షలో కూర్చున్నప్పుడు మీరు వేసుకున్నారా లేదా? వేసుకుని వాళ్ళు మాట్లాడినారా? కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. 30 seconds కంక్లూడ్ చేయండి. చనిపోయినారు అనుకుందాంలే, చనిపోయింటే ఎందుకు రాలేదు? కేసులు ఉండాలి, ఎందుకు తీసేయలేదు? మీరు పార్టీలో పని చేసినారు కదా. మీరు బాలకోటయ్య గారు చెప్పండి, ఏదో చెప్పబోతున్నారు. ఇవన్నీ బాలకోటయ్య గారు చెప్పండి. నేను అడిగేది క్వశ్చన్ కదా. చెప్పండి నాగారు. ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి, పెట్టిన రాజధాని తీయటం తప్పు, రైతులు భూములు ఇచ్చిన రాజధాని తీయటం అన్యాయం అన్న ప్రధాన అంశం మీదే మాలాంటి వాళ్ళు, మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. రాజకీయంగా మమ్మల్ని చూశారా లేదా అనేది ఆ ప్రభుత్వాల చిత్తశుద్ధికి సంబంధించిన అంశం.
ఇక ఇంతకు మించి రైట్. ప్రజల్లో ఉండే ఉద్యమం ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో ఉద్యమాలు చేసి ఉంటారు అనుకుంటున్నా. ఎందుకంటే ఆ అనుభవం లేకపోకుండా ఆయన రాజకీయంగా ఇంత దూరం రాడు. అందుకని మేము ప్రజాభీష్టం కోసమే ఉద్యమాలు చేశాం. అమరావతిలో ఏం జరిగింది ఏంటి కూడా ఆలోచించాలి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న భూమిని కూడా ఆలోచించమని చెప్తున్నాం. రైట్. మోహన్ రెడ్డి గారు ఏ మాట అంటున్నారో బాలకోట కూడా ఆ మాట అంటున్నాడు. రైట్. అంతే తప్ప తీసుకోమని అంటున్నా. రైట్. రైతు నష్టపోకుండా చూడండి అనే మాట చెప్తున్నాం. రైట్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కూడా అదే మాట అడుగుతున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అడిగినారు అని అంటున్నారు. తప్పని కాదు, కరెక్టే. కాకపోతే వాళ్ళు ఇవాళ ఇంత తీసుకొని ఇంత దుర్వినియోగం చేసి మళ్ళీ 30,000 40,000 అంటే సర్వనాశనం అయిపోతారు కదా రైతులు. రైట్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. వినిపిస్తుందా నా వాయిస్? వినబడుతుంది, కంటిన్యూ చేయండి. ఇవాళతో పటాపంచలు అయిపోయింది. ఒక పార్టీ వ్యక్తిగా కాకుండా వ్యక్తిగతంగా మోహన్ రెడ్డి అనే మరి వ్యక్తికి నేను అభిమానిగా మారిపోయానండి. అమరావతి రైతుల పక్షాన గట్టిగా నోరు తెరిచి మాట్లాడారు. వైఎస్ఆర్ బీపీ తరఫు నుంచి కాకుండా ఎందుకు వాళ్ళ రోజున ఆయనకి వైఎస్ఆర్ బీపీలో సముచిత స్థానం దొరకలేదంటే ఆయన నిద్రగా నివేదిక ఎట్లాగే మాట్లాడతారు అనుకున్న వ్యక్తులు లాంటి వ్యక్తి మీకు ఒక సముచిత స్థానం ఇవ్వలేకపోయాడు. మీరు అన్నమాట గత ప్రభుత్వం మీరే పాలించారు కదా సార్. మరి ఆ టైంలో మీరు ఎందుకు తీయలేదు సార్ కేసులు అమరావతి రైతుల మీద? మీరే చెప్తారు దాడులు చేపించింది, పాదయాత్రలు చేసినప్పుడు. అంటే పార్టీ వ్యక్తులు మాట్లాడుతున్నారు, మోహన్ రెడ్డి అభిమానిగా మాట్లాడుతున్నా, వైఎస్ఆర్ సిపి పార్టీ వ్యక్తులు మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు చూసారా? ఇప్పుడు కేసులు పెట్టాం. ఇవాళ వరకు కూడా నేను జనసేన తరఫు నుంచి నేను ఒక మాట మాట్లాడట్లా, రైతుల పక్షాన్ని మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకు బాలకోటయ్య గారు లాంటి వ్యక్తులు కానీ, లేదంటే అక్కడ గాంధీలు గారు లాంటి వ్యక్తులు కానీ చాలా మంది, నాకు అమరావతిలో చాలా మంది వ్యక్తులు నాకు ప్రత్యేకంగా తెలిసిన వ్యక్తులు. నేను వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. కానీ వాళ్ళ బాధ వర్ణనాతీతం. అమరావతి రైతులది మనం ప్రభుత్వాలు కాదు కదా, వ్యక్తిగతంగా ఒకసారి మనం వెళ్ళి కలిస్తే మీకు అక్కడ తెలుస్తుంది సార్. అక్కడ పరిస్థితులు నిజంగా వాళ్ళు భూములు ఇచ్చి వాళ్ళ రోజున వాళ్ళ పరిస్థితి ఎట్లంటే ఆకాశంలో చూసే పరిస్థితి, అన్నము రామచంద్ర అన్న పరిస్థితి. నేను అందుకనే అంటున్నాను, ఎప్పుడైనా మూడు పంటలు పంటే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. అక్కడ అప్పులు తీసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసి పెట్టి అక్కడ రైతులకు రాష్ట్రానికి అన్యాయం చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇందాక మీరు పొరపాటున ఇంకో మాట, ఇందాక మీరు పొరపాటున ఒక మాట అన్నారు, అవులే పడుతున్నారా అని. ఇక్కడ అవులే పడడానికి మట్టితో కొట్టించుకోవడానికి ఎవరు లేరు. అవసరమైతే మేము జోడించుకొని పడతాం. ఎందుకంటే ఇక్కడేమో ఏం మాట్లాడుతున్నా అర్థమైందా? నేనేం మాట్లాడినా మీరేం మాట్లాడుతున్నా అర్థమవుతుంది అంటే అంతమంది రైతులకు కేసులు పెట్టి వాళ్ళకి కొంచెం రైతులు అంతమంది మీద ఇబ్బంది పెట్టి అంత మోసం అంత అన్యాయం చేస్తే ఇదేం తమాషగా ఉంది, అవలై చేస్తున్నారా అంటే ఏంది మాట్లాడుతున్నావు? అదే అంటున్నా, ఏం భాష మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? డెబిట్ లోకి వచ్చి నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతున్నారు? వాళ్ళని కేసులు పెట్టి అవలై చేస్తున్నారంటే తప్ప, ఇక్కడ అవలైనా తప్ప, సమాజ్ చేస్తున్నారంటే తప్ప. ఎవరు ఏమేమి ఆయన వాయిస్ కొంచెం లేదండి, ఆయన మాట్లాడే వాయిస్ అక్కడ మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన మాట్లాడేది క్లారిటీ లేదు. రైట్. రైట్. ఇది వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. వాళ్ళతో అవలై చేస్తున్నారా? ఎవరితో? రైతులతోనో, రైతులతో పనిచేసిన వాళ్ళతో, దీక్షలు చేసిన వాళ్ళతో, ధర్నాలు చేసిన వాళ్ళతో అవలై చేస్తున్నారా? కేసులు కొట్టవచ్చు కదా. రైట్. చెప్పులతో కొడతారంట. ఎవరు వాళ్ళు కొట్టుకొని అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు రైతులు వచ్చి కొడతారు చెప్పులతో, కొట్టించుకోమను.
వాళ్ళు Right. వచ్చి కొడతారు, కొట్టించుకున్నాను. అక్రమ కేసులు ఉన్నాయి కదా, కేసులు ఎత్తుకోలేదు కదా, వాళ్ళతో అధికారంలో పెట్టుకున్నారు కదా, వాళ్ళు కొడతారు, కొట్టించుకున్నాను. మేము చేసాం, మేము చేస్తామన్నా. అవును, వాళ్ళతో కొట్టించుకోమన్నా. రైట్ 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 చర్చ వేరే వైపు వెళ్తుంది. రైట్ సంస్కారం లేకుండా రైట్ రైట్ ధన్యవాదాలండి. ఎస్ ఎస్ లక్ష్మీకాంత్ గారు, ఇది వ్యక్తిగతంగా మళ్ళీ మాట్లాడే మాటలు కాదు, దయచేసి చెప్పు. సమయం లేదు మరోసారి దీని గురించి చర్చ కొనసాగిద్దాం. అక్కడ దీక్ష చేసిన వాళ్ళతో అవలై చేస్తున్నారా? ఇక్కడ ఒకటి లక్ష్మీకాంత్ గారు ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మోహన్ రెడ్డి గారు లక్ష్మీకాంత్ గారు దయచేసి వినండి. మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎవరిని అక్కడ మాట్లాడాల, ఎవరినైతే అన్యాయం చేద్దాం అనుకున్నారో వాళ్ళని అవలోకనం చేద్దాం అనుకున్నారో ప్రభుత్వం అన్నారు. ఎవరిని వ్యక్తిగతంగా ఆయన మాట్లాడలేదు, ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. రైట్ ఇక్కడ లక్ష్మీకాంత్ గారు కూడా, మోహన్ రెడ్డి గారు మీరు ఒకటి అనాలి. ఇక్కడ మోహన్ రెడ్డి గారు ఇక్కడ లక్ష్మీకాంత్ గారు కూడా వినండి దయచేసి వినండి, సమయం లేదు వినండి. ఇక్కడ లక్ష్మీకాంత్ గారు కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఆయన ఎవరైతే సమంజసంగా మాట్లాడలేదు వాళ్ళ గురించి మాట్లాడారు, సమయం లేదు. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా ధన్యవాదాలండి చర్చలో పాల్గొనేందుకు. సమయం లేదండి, చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలు. లక్ష్మీకాంత్ గారు రైట్ ప్లీజ్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి. మోహన్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. బాలకోటయ్య గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు కూడా వ్యక్తిగత దోషణలకి ఎవరు కూడా పాల్పడకూడదు. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇప్పటి వరకు మన చర్చ కొనసాగింది. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా లక్ష్మీకాంత్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి ఆయన మాట్లాడలేదు. అదేవిధంగా లక్ష్మీకాంత్ గారు కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. కాబట్టి దీన్ని మీరు ఒక సంయమనం పాటించి మీరు అర్థం చేసుకోవాలని పరిస్థితి ఉంది. అంతేగాని వ్యక్తిగతంగా ఒకరికొకళ్ళు అనుకుంటే అది మళ్ళీ రేపొద్దున ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇక రైట్ టాపిక్లోకి వస్తే, ఏదైతే అమరావతి రైతులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ల్యాండ్ పూలింగ్కు 44,000 ఎకరాలకు ముందుకు వెళ్ళడానికి ఏదైతే ప్రభుత్వం ముందుకెళ్ళిందో దాన్నైతే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతుల పక్షాన మాట్లాడి కేవలం 50% రైతుల గురించి మాత్రమే మాట్లాడి వాళ్ళ పరిగణలోకి తీసుకుని ఏ రకంగా ముందుకెళ్తారు, ఇది కరెక్ట్ కాదు, ఇది సరైన సమయం కాదు అని వారించడం జరిగింది. దానికి చంద్రబాబు గారు కూడా మరి అక్కడ దాన్ని స్వాగతిస్తూ దీన్ని మరికొంతకాలం సమయం ఉంచాలి, అసలు గతంలో ఏదైతే రైతులకు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి ముందు, ఆ తర్వాతే ముందుకెళ్లాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా కూడా మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతుంది. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇదే వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తున్నాను ఏనన్, నమస్తే.